నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రంజిత్ బులెటిన్ల ముందు హెడ్లైన్స్ ఈవీఎంలను కేసీఆర్ ట్యాంపరింగ్ చేయించారన్న రాములమ్మ టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్న విజయశాంతి ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా బాబు చూస్తున్నారన్న వైసీపీ అధినేత చర్చ జరిగితే ఈ ఎన్నికల్లో బాబుకు ఓటమి తప్పదన్న జగన్ వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు పార్టీ కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించిన జగన్ నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థుల పోటీ 178 మంది పసుపు ఎర్రజొన్న రైతులే కావడం విశేషం. ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డిలోని ఆర్సీపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రముఖ సినీ నటి విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయని, కానీ ఈవీఎంలను కేసీఆర్ ట్యాంపరింగ్ చేయించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కు ఓ విజన్ ఉందని, ఓ ప్రణాళికతో పనిచేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె విమర్శలు చేశారు. దేశంలో జీఎస్టీ వల్ల ఎవరికి లాభం ఉందని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకుంటున్న పెద్ద దొంగ మోదీ, తెలంగాణను దోచుకుంటున్న చిన్న దొంగ కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుట్రలు చేసే చంద్రబాబుకు ఓటేస్తే ఏపీలో ప్రజాస్వామ్యం బతుకుతుందా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మీనుకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ తన 5 ఏళ్ల పాలనపై చర్చ జరగకుండా చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, ఈ దుష్ట పాలనపై కనుక చర్చ జరిగితే ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతానని చంద్రబాబుకు తెలుసని విమర్శించారు. చంద్రబాబు మినామీలు ఎల్లో మీడియాకు కూడా అదే గతి పడుతుందని తెలుసని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా పూటకో కుట్రను తెరపైకి తెస్తున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపే ప్రయత్నం చేస్తారని, ఎన్నికల తేదీ సమీపించే నాటికి బాబు కుట్రలు తారాస్థాయికి చేరుకుంటాయని అన్నారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నమ్మాం, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం చివరికి రైతులకు వడ్డీలకు కూడా సరిపోలేదు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క పంటకైనా కూడా గిట్టుబాటు ధర వచ్చిందా అన్నా అని చెప్పి ప్రతి రైతును అడగండి. ఆ ప్రతి రైతుకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు మే మాసం వచ్చేసరికి పెట్టుబడి కోసం ప్రతి రైతన్నకు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మే మాసంలో 12,500 రూపాయలు ప్రతి చేతిలోనూ అన్న పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. పెట్టుబడి కోసం అన్న 50,000 రూపాయలు ఇస్తాడు ప్రతి రైతన్నకు అని ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అమ్మ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ అమ్మలు అడగండి, వెళ్ళి ఆ తాతలు అడగండి, అవ్వా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, 2 నెలల కిందట మీకు ఎంత పెన్షన్ వచ్చేది అని చెప్పి ఆ అమ్మలు అడగండి. సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు నేతలు తమకున్న క్షేత్ర పరిస్థితులను బట్టి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నారు. ఇందుకు సినిమా యాక్టర్స్ మినహాయింపు కాదు. ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ పలువురు నటులు తమ రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ ఆయా పార్టీలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు శ్రీ విద్యానికేతన్ సంస్థల అధిపతి మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్సీపీలో చేరారు. జగన్ ఆయన్ని కండువగప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల నామినేషన్ ముగిసిన అనంతరం మోహన్ బాబు వైసీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా సినిమా పరిశ్రమకు చెందిన చిన్ని కృష్ణ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రచార సభలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ అధ్యక్షుడు జగన్ కండువగప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మీ ముందు మేము
ఒక చిన్న నూలుపోగు లాంటి వాళ్ళం, మీరు అలా అనకూడదు అని సినిమా తీసినంతకాలం మళ్ళీ అన్నయ్యను ముఖ్యమంత్రిగా చూడాలి అని కొన్ని వందల సభల్లో పాల్గొని చెప్పి ప్రజల ఆశీస్సులు నాది ఒక చిన్న కుండలో ఒక రాయిలాగా చేసి ఆ సినిమాతో మహానటుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఏమిటనేది మీరు క్వశ్చన్ చేస్తారేమో కానీ ఆ తర్వాత జరిగిన విధానంలో నేనెక్కడా ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీకి సపోర్ట్ చేశాను. వెంకయ్య నాయుడు ఆ రోజు ఉన్నారు, విద్యాసాగర్, వీళ్ళందరూ ఆత్మీయులు. అద్వానీ గారితో ప్రయాణం, వాజ్పేయి గారితో ప్రయాణం, వారున్నప్పుడు వేదిక మీద సభలో మాట్లాడడం. నాకు తెలిసి అప్పుడు 18% బీజేపీ. తెలంగాణ ప్రజలందరి దృష్టి ఇప్పుడు నిజామాబాద్ పైనే ఉంది. ఎన్నికల్లో ఈ లోక్ స్థానం పైనే జోరుగా చర్చ జరుగుతుంది. సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్లో భారీ సంఖ్యలో రైతులు పోటీ చేస్తుండమే దీనికి కారణం. అయితే కవితపై ఎంతమంది పోటీ చేస్తున్నారన్న విషయం క్లారిటీకి వచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థుల లెక్క తేలింది. నిజామాబాద్లో కవిత సహా మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 178 మంది పసుపు ఎర్రజొన్న రైతులే కావడం విశేషం. టీఆర్ఎస్ నుంచి కవిత, కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గౌడ్, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పిరమిడ్, బహుజన ముక్తి సమాజవాద పార్టీలతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కలిపి మరో 7గురు బరిలో ఉన్నారు. రైతులను పోటీ నుంచి విరమించేందుకు అధికార పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రైతులు పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అన్నారు. దాంతో లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో ఎంపీ కవితపై 178 మంది రైతులు పోటీ చేయబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ఆంధ్ర రాజకీయాలు తిరుగుతున్నాయని టీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆరే కనబడుతున్నారని సటైర్లు విసిరారు. ఆంధ్ర వాళ్ళు ఆస్తులు లాక్కుంటారని చంద్రబాబు మాట్లాడుతున్నారని, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆయన తీరు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో ఏపీ మంత్రి నారా లోకేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 5 రూపాయలకు బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదని, అలాంటిది ఈ క్యాంటీన్లో కేవలం 5 రూపాయలకే భోజనం పెడుతున్నారని అన్నారు. ఏపీలో జరిగినంత అభివృద్ధి దేశంలో ఇంకెక్కడ జరగట్లేదని, దీనికి అంతటికీ కారణం సీఎం చంద్రబాబేనని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్టును కట్టనివ్వకూడదని, విభజన ద్వారా ఏపీకి వచ్చిన 30 మండలాలను తిరిగి తీసుకోవాలని కేసీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు. ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు తన ఆటలు సాగవని కేసీఆర్కు తెలుసని, అందుకే బలహీనుడైన జగన్ని సీఎం చేయాలని చూస్తున్నారని అన్నారు. కర్నూలు ఆలూరు నియోజకవర్గంలో ఆస్పరిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గుమ్మనూరు జయరాంని, ఎంపీ అభ్యర్థిగా శ్రీ సంజీవ్ కుమార్ని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్న బుట్ట రేణుక ఈ ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మధ్య ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి. మరి ఆ రెండు పార్టీలు ఏంటి అని మనం ఆలోచిస్తే, నిజం అబద్ధం, నీతి అవినీతి అనే తేడా వ్యత్యాసం ఉన్న పార్టీలు. మరి మన జగనన్న నిజానికి నీతికి ఒక నిలువెత్తు మనిషి అయితే, చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలతో పరిపాలన చేయడం, ప్రజల్ని మోసం చేయడం, అందరినీ మోసం చేయడం, మోసానికి మారుపేరుగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి, గడ్డి, సింగాపూర్, దోమ గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో భాగంగా చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో మహిళలు, యువతరం ప్రజలను ఉద్దేశించి తెరాస పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన తెరాస కార్యకర్తలు, నాయకులు. రాబోయే 2 సంవత్సరాలలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆ నీళ్లతో మీ అందరి కాళ్ళు కడుగుతా అని చెప్పమన్నాడు. ఎందుకంటే నీకు ఇంకొక విషయం చెప్తాను,
ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ 18,000 కోట్ల రూపాయలు మంజూరైంది. మనకి ఇక డబ్బులు వచ్చినాక ప్రాజెక్టు ఆలస్యమైనందుకు అవకాశమే లేదు. రాబోయే 2 సంవత్సరాలలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కూడా దాదాపు మనం 90% సర్పంచ్ కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ని గెలుచుకున్నాం. మరి రేపు జరగబోయే ఏప్రిల్ 11 నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికి ముఖ్యమంత్రి గారు మరి గడ్డం రంజిత్ రెడ్డి గారిని మరి పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం, మరి వారు కూడా మరి చేవేళ్ల నుంచే మరి గత 20-30 సంవత్సరాల నుంచి అక్కడ వెటర్నరీ కాలేజ్ డాక్టర్గా 2004 నుంచి మరి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలంగా వారు పనిచేయడం, వారి సేవలను గుర్తించి ఇవాళ ముఖ్యమంత్రి గారు వారిని పార్లమెంట్ సభ్యులుగా నియమించడం, మరి అందరం కూడా తప్పకుండా వారిని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మన అందరి పైన. కర్నూలు 4వ వార్డులోని కుమ్మరిగేరి, చత్రిబాగ్, బండిమెట్ల వార్డులలో విస్తృతంగా ప్రచారం కొనసాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎంఏ హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్. ఇందులో భాగంగా నవరత్నాల గురించి హఫీజ్ ఖాన్ ప్రజలకు వివరించడమే కాకుండా వైఎస్ఆర్సీపీ ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి కేంద్రంలోని గోడకండ్లలోని వెంకటేశ్వర స్వామి గుట్టనందు శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. రథోత్సవం, పూర్ణాహుతి కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. అనంతరం గోడకండ్ల సర్పంచ్ కొండూరు శ్రీదేవి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి స్వామివారి కళ్యాణం, రథోత్సవం జరుపుతున్నామన్నారు. ప్రభుత్వం సహకరించి గుడి అభివృద్ధికి తగిన నిధులు సమకూరిస్తే మరింత వైభవోపేతంగా జరిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ హాజరయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు ఎవరైనా చేయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ కళ్యాణంలో కూర్చోవాలి, మీ సౌకర్యాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు అటు ఇటు విశేషం అందరూ సకల ఆరాధన సత్యదం అస్తు భాగినః అమ్మవారి విషయం ఇతర అమ్మవారి విషయం. ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ మంత్రులు అడుగుతున్నాం అందరం. ఆడతారా ఎవరైనా? ఎవరి దగ్గరికి వచ్చినా సరే మళ్ళీ మా దగ్గరకు వచ్చేయాలి, సరేనా? ఎవరి దగ్గరికి వచ్చినా సరే మళ్ళీ మా దగ్గరకు వచ్చేసేయాలి. అందరూ కూర్చోండి. ఇది ఎవరి దగ్గరికి వచ్చినా సరే మా దగ్గరికే వచ్చేసేయాలి, సరేనా? గోవిందా 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 గోవిందా. గోవిందా 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 అందుకోవాలి. ఇటు రారి కొంచెం ఇటు రారి, స్ట్రేట్ రండి మీరు. క్రాస్ స్ట్రేట్ వస్తే మంచిగా వస్తుంది. ఇట్లా స్ట్రేట్ రాలి, ఇటు రారు మీరు, స్ట్రేట్ రారి, దేవుడు చక్కగా వస్తాడు. ఇటు రారు మీరు, కొంచెం ఇటు రారు మీరు. అంక మోహన్ కొండూరు లక్ష్మణ్ గారు 110 రూపాయలు భక్తులు బదులు కొండల గ్రామంలో గత 50 సంవత్సరాల నుండి ఈ యొక్క జాతర ఉత్సవం నడుస్తున్నది. ఈ రోజు ఇదివరకు బులెటిన్ లైవ్ లో ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై
పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. రాజకీయ దురుద్దేశంతో ఐటీ దాడులు చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే జేడీఎస్కు చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. మాండ్యా హసన్ ప్రాంతంలోని జేడీఎస్ పార్టీ సన్నిహితుల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి, ఆయన సోదరుడు రేవಣ್ణ తనయుడు ప్రజ్వాల్ రేవಣ್ణ పోటీ చేస్తున్న ఈ ప్రాంతంలో వందలాది మంది ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరపడం కలకలం రేపింది. ఈ దాడులపై స్పందించిన కర్ణాటక సీఎం కుమారస్వామి కర్ణాటక, గోవా ఐటీ కమిషనర్ బాలకృష్ణన్పై విమర్శలు గుప్పించారు. రిటైర్మెంట్ తర్వాత పదవి కోసం బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకే ఆయనే సహాయపడుతున్నారని ఆరోపించారు. ఈ ఐటీ దాడులను అసలైన సర్జికల్ స్ట్రైక్గా అభివర్ణించిన ముఖ్యమంత్రి కుమారస్వామి మమతా బెనర్జీ తరహాలోనే తాను కూడా కేంద్ర కుట్రలను తిప్పికొట్టేందుకు వెనకడబోనని అన్నారు. జమ్మూ కాశ్మీర్ సోపియాన్ జిల్లాలోని కెల్లార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇండియన్ ఆర్మీ 3 ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది. సిఆర్పీఎఫ్, ఆర్మీ బలగాలు కలిసి కెల్లార్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అలర్ట్ అయిన బలగాలు ఉగ్రవాదులను గురిచూసి కాల్చాయి. ఉగ్రవాదులు సచ్చిన తర్వాత అక్కడ కొన్ని ఆయుధాలని సైన్యం గుర్తించింది. వాటిని స్వాధీనం చేసుకుంది. మరింత మంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అంచనాలతో అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఇందుకు తగు రీతిలో ఎత్తులు పై ఎత్తులు వేస్తుంది. ఇప్పటికే ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న ఆ పార్టీ తాజాగా సీనియర్ నేతలను తమ గూటికి చేర్చుకుంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కూన వెంకటేష్ గౌడ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కూన వెంకటేష్ గౌడ్తో పాటుగా జీహెచ్ఎంసీలో ఉన్న ఏకైక టీడీపీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు సైతం పార్టీ కండువా కప్పుకున్నారు. నందినగర్లోని తన నివాసంలో కేటీఆర్ వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరారని నిర్ణయించుకున్నట్లుగా వెంకటేష్ గౌడ్ తెలిపారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం 128 డివిజన్లో కారు సారు 16 అనే నినాదంతో కార్పొరేటర్ మొహమ్మద్ రషీదా, మహమ్మద్ రఫీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మన తెలంగాణ మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని వారు ప్రజలను కోరారు.
ఈ పాదయాత్రలో ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గమైన కొత్తపేట నుంచి ప్రారంభమైన ప్రచారం కర్మన్ ఘాట్ వరకు కొనసాగించారు. ఈ ప్రచారంలో భాగంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. మీకు ఎటువంటి సమస్య ఎదురైనా తక్షణమే పరిష్కరించడానికి మీకు అందుబాటులో ఉంటానన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. రాజశేఖర రెడ్డి గారు కోరుతున్నా. చెంపాపేటలో దుర్గా భవానీ నగర్ నుంచి రెడ్డి కాలనీ వరకు 6 కోట్ల రూపాయల వ్యయంతో నాలా మరి టెండర్ కావడం జరిగింది. అదేవిధంగా చెంపాపేటలో 2 మినీ ఫంక్షన్ హాలు, ఒకటి ఎస్సీ పేదలకు సప్లాన్ కింద మరి 2 అంతస్తు పడుతుంది. చెంపాపేట గాంధీ బొమ్మ దగ్గర చీర శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇంత అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. దీనికి అంతటికీ కారణం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్నాను ఎల్బీ నగర్లోనే అత్యధికంగా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అత్యధికంగా సుమారు 1400 కోట్లు నిధులు ఇచ్చి ఇక్కడ భూగర్భ డ్రైనేజ్ కానీ ఫ్లైఓవర్లు కానీ మనకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రికి మనము ఇంకా ఎంతో రుణపడి ఉన్నాము. అలాగే మనకు ఎన్నో మంచి కార్యక్రమాలు అంటే మంచి సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి ఆయన పేద ప్రజలకు చాలా దగ్గరగా అయ్యారు. అట్లా నేను ఇక్కడ స్థానికుణ్ణి, మల్కాజ్గిరి నియోజకవర్గ స్థానిక వ్యక్తిని. ఇక్కడనే మీరు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి మీ అందరి కార్పొరేటర్ల సహకారంతో ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారం. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్రదర్శించిన నాటకం కళనేత తెలంగాణలోని సిరిసిల్ల పరిసర ప్రాంతంలో నేతకారుల జీవన విధానం గురించి ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకం మొత్తం తెలంగాణ మాండలికంలో ప్రదర్శించడం జరిగింది. ఈ నాటకం ప్రేక్షకులందరినీ ఆకట్టుకొని మంత్రముగ్ధుల్ని చేసింది. నాకు కూడా బాగా అనిపించింది కొన్ని సంఘటనలు చూస్తుంటే. అంత బాగా పాత్రలు కూడా నిజంగా కూడా ఎదిరిపోయారు, సహజంగా నటించారు. అంటే మనం రోజు దైనందిక జీవితాల్లో కలిగిన సంఘటనలే ఈరోజు మనం చూస్తున్నాం. ఆ సంఘటనతో పాటు ఈరోజు ఒక సందేశం, అంతర్లీనంగా సందేశం కూడా ఒకే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అంతర్లీనంగా కూడా ఒక మానసిక స్థైర్యం పెంచే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరిగినందుకు మరి కొద్దిగా లేట్ వచ్చేందుకు కూడా క్షమించాలి. ఎందుకంటే పూర్తిగా చూసే అవకాశం లేనప్పటికీ కూడా మన నాటక చివరి వరకు అదే కూర్చోబెట్టింది. లేకుంటే మాకు అలవాటు 5 నిమిషాల నుంచి అటు చూసి మీరు బయటపడతాం. కార్టూన్ సెలెక్ట్ చేసి మళ్ళీ అందులో ఒక 150 కార్టూన్లు సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక 130 కార్టూన్ల దాకా డిస్ప్లే చేయడం జరిగింది. ఇందులో మ్యాక్సిమం పొలిటికల్ కార్టూన్స్, తర్వాత సోషల్ ఈవిల్స్, సోషల్ సమస్యల మీద ఉన్న కార్టూన్స్, కొంతమంది లెజెండ్స్ క్యారికేచర్స్ అంటే కేసీఆర్, లేదా చార్లీ చాప్లిన్, ఖుష్వంత్ సింగ్, జ్యోతి బసు, బాల్ ఠాకరే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కరుణానిధి, జయలలిత, ఇటువంటి వాళ్ళ ప్రణబ్ ముఖర్జీ, రోషయ్య, ఇటువంటి వాళ్ళ క్యారికేచర్స్తో పాటు రోజు రెగ్యులర్గా వేసే పొలిటికల్ కార్టూన్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇందులో ఈ మధ్య 2008కి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వల్ల. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈవీఎంలను కేసీఆర్ ట్యాంపరింగ్ చేయించారన్న రాములమ్మ. టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్న విజయశాంతి. 5 ఏళ్ల పాలనపై చర్చ జరగకుండా బాబు చూస్తున్నారన్న వైసీపీ అధినేత. చర్చ జరిగితే ఈ ఎన్నికల్లో బాబుకు ఓటమి తప్పదన్న జగన్.
వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు పార్టీ కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించిన జగన్. నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థుల పోటీ, 178 మంది పసుపు ఎర్రజొన్న రైతులే కావడం విశేషం. చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజహితం.